వరద పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. There is a meteorology department. మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఓసారి రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత యాక్చువల్గా రెయిన్ఫాల్ అక్కడ పడిన తర్వాత సిడబ్ల్యూసీ ఉంది. ఏ స్టేట్లో ఆ స్టేట్ ఉన్నా ఇంటర్ స్టేట్లో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కోఆర్డినేట్ చేయడానికి రివర్స్ అన్ని ఇంటర్ స్టేట్లో ఉంటాయి కాబట్టి మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కృష్ణా రివర్ ఉంది కాబట్టి సిడబ్ల్యూసీ డ్యూటీ ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడ పడిన రెయిన్ఫాల్ కానీ రివర్లో ఫ్లో అయ్యే వాటర్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం వారి బాధ్యత. దాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఫర్ దిస్. ఈరోజు దేశ స్థాయిలో మీరు చూస్తే ఇటీవల కాలంలో ఏదైతే డిజాస్టర్ ఉందో ఇలా నేచురల్ కెలామిటీస్ వస్తున్నాయో దీన్ని మేనేజ్ చేయడానికి ఒక అథారిటీ కూడా క్రియేట్ చేశారు. అక్కడ ఒక అథారిటీ క్రియేట్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక అథారిటీ క్రియేట్ చేయమన్నారు. మామూలుగా అయితే మనకందరికి ఇప్పుడు కెలామిటీ కింద ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంటే కాకుండా ఒక అథారిటీ క్రియేట్ చేయమని కూడా చాలా స్పష్టంగా అన్ని కెలామిటీస్ అన్ని కవర్ చేసేట్టుగా చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి సిడబ్ల్యూసీ చెప్పిన తర్వాత వీళ్ళు కరెక్ట్ అంటే ప్రజలకు ఈ ఇబ్బంది తగ్గేది. ఏదైతే పైన వర్షం పడినప్పుడు కరెక్ట్గా ఫోర్కాస్ట్ చేసి ఇంత రెయిన్ఫాల్ పడింది కాబట్టి ఇంత వర్షం పడింది నీళ్లు వస్తాయి కాబట్టి ఎంత వాటర్ని శ్రీశైలంలో పెట్టగలుగుతాం, ముందుగానే ఏ విధంగా డిప్లీట్ చేయాలి అవన్నీ కానీ ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు ఈ సబ్మెర్జెన్స్ కానీ ఈ పెద్ద ఎత్తున అంటే వర్షాన్ని ఎవరు తప్పించలేం. కానీ ప్రభుత్వాలు కానీ సక్రమంగా పనిచేసి ఉంటే ఈరోజు ప్రజలకు ఇబ్బందులు కొంతవరకు తగ్గించేందుకు అవకాశం ఉండేది. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందా, సీఎం గారు ఫెయిల్ అయ్యారా, కేంద్రం చెప్పలేదా, సిడబ్ల్యూసీ చెప్పలేదా, ఎక్కడ తప్పు జరిగింది, ఇవన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు అల్టిమేట్గా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీనిపైన కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్స్ మామూలుగా వర్షాకాలంలో మనం చూస్తే ఇలాంటివి వచ్చినప్పుడు రిహార్సల్స్ కూడా చేసుకుంటారు. అన్ని రిజర్వాయర్లో మెయింటెనెన్స్ చేయాలి, ఆడ గేట్స్ కానీ లేకుంటే ఆ డ్యామ్ వర్క్లు కానీ మెయింటెనెన్స్ చేయడం, షట్టర్స్ అన్ని ఓపెన్ చేయడం, క్లీన్ చేసుకోవడం, అవన్నీ చేయడం. రెండోది మాన్యువల్ ఒకసారి చూసుకోవడం, ఆ డిపార్ట్మెంట్ పనే ఇది. అవన్నీ చూసుకున్నప్పుడు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెండోది శ్రీశైలంలో వాటర్ పంప్ మన పవర్ హౌస్ కూడా వాటర్ పోయి ఈరోజు పూర్తిగా కొలాప్స్ అయ్యేది కాదు. అంటే మొత్తం ఈ మిజరీలో ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా ఉంది. దానిపైన ఎవరు ఎక్కడ ఫెయిల్ అయ్యారో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.